ఈ రిజల్ట్స్ సీజన్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసుకుందాం. 1000 కోట్ల నుండి 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీలు 155 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 70% కంపెనీలు ప్రాఫిట్లు పెంచుకున్నాయి. కానీ అందులో కేవలం 11 స్టాక్స్ మాత్రమే ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతూ అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. అంటే 155లో 10% కన్నా తక్కువ మాత్రమే ఉన్నాయి. 10,000 కోట్ల నుండి 50,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో 112 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 70% వరకు ఇంప్రూవ్మెంట్ చూపించాయి. అయితే ఈ 112లో 43 కంపెనీలు ఫెయిర్ వాల్యూ కన్నా 30% కానీ ఇంకా ఎక్కువలో కానీ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ కేటగిరీలో ఉన్న 112లో 40% కొనడానికి అనువుగా ఉన్నాయి. ఆఖరిగా 50,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న 75 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 71% బాగున్నాయి. ఈ కేటగిరీలో అయితే 35 కంపెనీలు ఫెయిర్ వాల్యూ కన్నా బాగా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయి. మన కళ్ళ ఎదురుగా కంపెనీల లాభాలు, కంపెనీల ధరలు లార్జ్ క్యాప్ వైపు వెళ్ళండి అని సజెస్ట్ చేస్తుంటే వేరే ఆలోచన మనకెందుకు? నో పెన్నీ స్టాక్స్, నో స్మాల్ క్యాప్ స్టాక్స్.